ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము జూలై నెల 15వ తారీఖు 2025. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనము. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఎవరైనా మనల్ని ఏమైనా అంటే కానీ, ఎవరైనా మనకు చాలా హాని కలిగిస్తే కానీ ఎంతసేపు వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనిపిస్తుంది. ఒకవేళ పగ తీర్చుకోలేకపోయినా వాళ్లకు చెడు జరిగితే మాత్రం ఒక రకమైన సంతోషం మనలో కలుగుతుంది. ఎందుకంటే నాకింత హాని చేశారు కదా, వాళ్ళకు కూడా మంచిగా చెడు జరిగింది కదా, అదే నాకు సంతోషాన్ని ఇస్తుంది కదా అనుకుంటాము. కానీ నేను చెప్పేది ఏమంటే, క్షమించి వదిలేయండి. ఎవరైనా మనల్ని శారీరకంగా లేదా మానసికంగా తీవ్రంగా గాయపరిచినప్పుడు సహజంగానే మనం ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటాం, లేదా వారికి ఏదైనా చెడు జరగాలని మనం కోరుకుంటాం. కానీ బదులుగా మనం క్షమించి ప్రతిదీ దేవుని చేతుల్లోకి వదిలేస్తే ఆయన మన తరఫున ప్రతీకారం తీర్చుకుంటారు. ఆయన తీర్పులు ఎల్లప్పుడూ పరిపూర్ణంగా ఉంటాయి. ఆయన తన బలవంతమైన శక్తితో ప్రతిస్పందిస్తారు. ఆయన బలం ముందు ఎవరూ తట్టుకోలేరు. ఆయన మన తరపున ప్రతీకారం చేస్తే అది వాళ్ళు కూడా భరించలేరు. కనుక మనము సైలెంట్గా ఉండిపోదాము. ఆయన తిరిగి చెల్లించినప్పుడు ఆయన ముందు ఎవరూ నిలబడలేరు. కాబట్టి ఇతరులను క్షమించి మన దీవెనలు మనం పొందుకుందాం. ప్రార్థిద్దామా? ప్రియమైన తండ్రి, మమ్మల్ని బాధపరిచిన వారిని, మాకు నష్టం కలిగించిన వారిని, కలిగిస్తూ ఉన్న వారిని క్షమించే గొప్ప హృదయం మాకు అనుగ్రహించండి. అవును ప్రభువా, మా బాధల్లో కష్టాల్లో వాళ్లకు చెడు జరిగినప్పుడు మేము వికృతంగా ఆనందిస్తుంటాము. కానీ మా చెడు బుద్ధిని తీసివేసి మీ యొక్క పరిశుద్ధమైన ప్రేమతో మా హృదయాలను నింపమని యేసుప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిరునవ్వు నవ్వు. యేసయ్య నిన్ను క్షమించారు, నీవు క్షమించబడులాగున ఇతరులను క్షమించు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.